పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి మీకు వందనాలు. కృపా కనికం గల మహారాజ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు దినం విశ్రాంతి దినాన మరొకసారి తండ్రి మీ యొక్క మాటలు మేము నేర్చుకోవడానికి ప్రభావ, మీ యందు భయభక్తులుగా ఉండడానికి తండ్రి మీ యొక్క సన్నిధిలో నామా అందరినీ మీరు నడిపించారు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు దినం తండ్రి ప్రభావ, మరి పాటల ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి ప్రభావ, స్తుతివాక్యం ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి ప్రభా. మన ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. వాక్య పరిచర్యలో మీరే మాకు తోడై ఉండండి తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని మా నోటికి ఇచ్చి తండ్రి ప్రభా, మీ యొక్క ఆలోచన ప్రకారంగా ప్రభా మేము మాట్లాడడానికి తండ్రి మీరు మాకు సహాయం చేసి వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డలు మీ చేతికి అప్పగించుకుంటున్నాం. క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ మరి కూడి వచ్చిన మీ అందరికీ మరి దైవదాసులు కూడా క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రియులారా. యోనా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం, పైలా అధ్యాయ 4వ వచనం. యోనా గ్రంథం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఇంకొంచెం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పాడవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్రపోయిండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఇక్కడ దేవుని గ్రంథంలో ఒక వాక్యము మనకేం నేర్పిస్తుంది? యోనా ప్రవక్త ఉన్నాడు. ఆ యోనా ప్రవక్తకు దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పండి అన్నాడు. ఆ నినేవే పట్టణానికి పోతే అక్కడ దేవుని నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు ఏమవుతుందో అని చెప్పేసి ఆయన నినేవే పట్టణానికి వెళ్ళకుండా వేరే దగ్గరికి వెళ్ళాడు. ఓడ ఎక్కాడు. ఓడ నడి సముద్రంకి వెళ్ళిన తర్వాత సముద్రము ఉప్పొంగుతుంది. ఒక వ్యక్తికి దేవుడు చెప్పిన మాట చేయకపోతే ఆ వ్యక్తి పైన దేవుని దృష్టి ఉంటుంది. నా మాట చెప్తే నా మాట వినలేదు. ఆ ఒక్క వ్యక్తి గురించి ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమైంది? అక్కడ శ్రమలు వచ్చేసాయి. దేవుడు ఎవరినైతే తన దగ్గరికి నడిపిస్తాడో దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడవాలి. కనిపించడానికి మనం మంచిగున్నా లోపల మనస్తత్వాలు దేవుని ఇష్ట ప్రకారంగా లేవు ప్రియులారా. క్రైస్తవ జీవితాల్లో దేవుని దగ్గరికి వచ్చాం, దేవుడు మనల్ని దేవుని దగ్గరికి నడిపించాడు. లోకానికి మనం క్రైస్తవులు అని చెప్పేసి పేరుంది, కానీ లోపల క్రైస్తవం యొక్క ప్రవర్తనలు లేవు. యోనా కూడా అంతే. భయపడ్డాడు, బయటికి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఆయనతో కాకుండా ఆయన ఎంబడున్న వేరే వారు కూడా శ్రమలు వచ్చేసాయి. సంఘంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలకు మనస్ఫూర్తిగా మనము అర్థం చేసుకోవాలి. పైన మనం క్రైస్తవులం అన్నట్టున్నా, ప్రతి వారం సంఘానికి వెళ్ళినా,
మన మనస్తత్వంలో దేవునికి ఇష్ట ప్రకారంగా మనం నడుస్తున్నామా, అది మనం గ్రహించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కని గురించి ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలు వచ్చాయి. అదే విధంగా సంఘంలో అయినా ఇంట్లో అయినా ఒకరి ప్రవర్తన దేవుని ఇష్ట ప్రకారంగా లేకపోతే సంఘానికి కూడా సమస్యలే, తర్వాత కుటుంబానికి కూడా సమస్యలే. కుటుంబంలో బాధ్యతగా ఉన్న తండ్రి తల్లి దేవుని ఇష్ట ప్రకారంగా ప్రతిరోజు దేవునితోటి కలిసి ఉండండి, పిల్లలు కూడా కూర్చుంటారు. ఎవరో ఒక్కరు దేవునికి వ్యతిరేకంగా నడిచిన ఆ కుటుంబానికే నష్టం. సంఘంలో ఎవరో ఒకరు వ్యతిరేకంగా ఉన్న సంఘానికే నష్టం. దాసుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు. ఇక్కడ నావికుడు వచ్చాడు, ఏం చేశాడు? ఆయన ఓడలోని చివరి భాగానికి పోయి పండుకున్నాడు. నేను ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఈ ఓడ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది, నేను కిందికి పోయి అట్టడుగై హాయిగా పండుకుంటాను, లేచే వరకు నేను ఏ స్థానానికి వెళ్ళాలనుకున్నానో ఆ స్థానానికి చేరుకుంటాను అనుకున్నాడు. కానీ దేవుని చిత్తము నేను చెప్పినట్టు ఇంటలేడు. ఏ విధంగా నేను అక్కడికి పంపించాలా? సంఘంలో నాయకుడు చెప్పినట్టు వినకపోతే సంఘం ఏ విధంగా ఎదుగుతుంది? నాయకునికే బాధ్యత, లేకపోతే మన బాధ్యత ఏమన్నా ఉన్నదా? సొంతం బాధ్యత ఏమన్నా ఉన్నదా? పాస్టర్ వచ్చి బైబిల్ తెరిచి కూర్చుని పెట్టించి చదివిపియాలా, లేకపోతే మనది మనం చదువుకోవాలా? ప్రతి ఒక్కటి నాయకుని మీద దొబ్బేస్తాం మనం, కానీ మనం చేసే పని ఏమిటి? యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన ఇష్ట ప్రకారంగా తప్పిపోయాడు కనుక అక్కడ ఏమైంది? సమస్య వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఆ నావికుడు వచ్చి ఆయనకి, ఏంటిది నిద్రపోతా? యోనా ఏ విధంగా నిద్రపోయాడో సంఘంలో మనం కూడా, కుటుంబంలో మనం కూడా అదే విధంగా నిద్రపోతున్నాం దేవుని యొక్క భక్తిలో. వారంకి ఒకసారి సంఘానికి వస్తున్నాం బైబిల్ పట్టుకొని, తర్వాత ఇంటికి పోయి చదవటం లేదు, ఆలోచన చేయటం లేదు, వాక్యాన్ని ధ్యానించటం లేం. మనలో భక్తి ఏ విధంగా పెరుగుతుంది? అన్యులు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడతాం మనం. అన్యుడన్నా ఆలోచన చేస్తాడు, ఒక సంఘంలో బాధ్యత ఉంది అని అంటే ఆ సంఘంలో ఉన్న బాధ్యతతోటి ఆలోచన చేసి మాట్లాడతారు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని. కానీ మన క్రైస్తవాళ్ళలో సంఘాలలో నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, వెనక ముందల ఆలోచన చేసేది లేదు. ఇక్కడ వెనక ముందల ఆలోచన చేయలేడు యోనా, నేను పోతే ఏమవుతుంది, పోకపోతే ఏమవుతుంది అని. దేవునికి భయపడ్డాడు, వేరే మార్గాన్ని చూసుకున్నాడు. ఆ ఓడలో ఉన్న వాళ్ళు ఎందుకు ఈ విధంగా అయింది, తుఫాన్ వస్తుంది, ఓడ బరువు ఎక్కువైపోతుందని ఉన్న సరుకులన్నీ తీసి పడేశారు. అయినా కూడా ఓడ మునుగుతుంది. అప్పుడు యోనా దగ్గరికి వెళ్ళారు. కింద చూడండి 12వ వచనం. నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. కుటుంబంలో ఒకరుంటారు, సంఘంలో ఒకరుంటారు. ఆలోచన చేసుకోవాలి, ఎవరి ద్వారా ఏమవుతుంది, నా ద్వారా అవుతుందా? తాము ఆలోచించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, నా నుంచా, నేనా, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా రాకుండా నా గురించి ఏమైనా తప్పు జరుగుతుందా, నేను ఏ విధంగా అయినా దేవుని సన్నిధిలో తప్పుగా నడుస్తున్నానా, దేవుడు చెప్పిన మాటల్లో వాక్యంలో ఏదైనా నేను తప్పిపోతున్నానా, ఆలోచన చేసుకోవాలి.
నా కుటుంబంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు అవుతుంది, నా సంఘంలో ఈ విధంగా ఎందుకు అవుతుంది, మనం ఆలోచన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆ పరీక్షణ ఉంటేనే కుటుంబంలో ఎదగగలుగుతాం, సంఘంలో కూడా ఎదగగలుగుతాం. ఇక్కడ ఈయన అర్థం చేసుకోడు, నా గురించి ఈ తుఫాన్ వచ్చేసింది కనుక నన్ను తీసి సముద్రంలో పడేయండి అన్నాడు. అటువంటివి ఏమన్నా ఉన్నాయా? తీసి పడేయండి బయటికి. ఆలోచన చేసుకోండి, సంఘంలో నా గురించి ఏమైనా తప్పు జరుగుతుందా, కుటుంబంలో నా గురించి ఏమైనా తప్పు జరుగుతుందా? కూర్చొని ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. కంపల్సరీ మీ ముందుకు ఏదో ఒక ఆలోచన తెచ్చిస్తాడు, ఏమవుతుంది. ఆ విధంగా యోనా చెప్పే వరకు వాళ్ళు ఏం చేశారు చూడండి, 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించిరి. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏమని, ఈయన దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి వచ్చాడు, దేవుని పాపం చేశాడు అనుకున్నారు. తీసుకుపోయి ఆయనని సముద్రంలో పడేసే వరకు ఓడ ఏమైపోయింది, నిమ్మలమైపోయింది. మన కుటుంబం నిమ్మలం కావాలి అంటే మనలో ఏముంది, దేవునికి ఇష్టం లేనిది మనలో ఏమున్నాయి? మన ప్రవర్తన ఉందా, మన మాటలు ఉన్నాయా, మన చేష్టలు ఉన్నాయా, మన విశ్వాసం ఉందా దేవునికి విరుద్ధంగా? అది ఆలోచన చేయాలి, కుటుంబం నెమ్మదిగా అయిపోతుంది. సంఘంలో ఏముంది కూర్చొని ఆలోచన చేయాలి, సంఘం నిమ్మలం అయిపోతుంది. ఇక్కడ ఓడ నిమ్మలం అయిపోయింది, ఆయనని తీసుకొని పడేశాడు. అదేవిధంగా యెహోషువ కూడా ఒక పట్టణాన్ని గెలవాలని, హాయి పట్టణాన్ని గెలవాలని 3000 మందిని తీసుకెళ్ళాడు. అందులో ఒక్కరు పాపం చేశారు. హాయి పట్టణాన్ని ఓడించిన తర్వాత అందుట్లో ఉన్న వస్తువులని ఒకరు తీసుకొని వచ్చారు, కానీ 2999 మంది పాపం చేయలేదు. ఆ ఒక్కరి నుంచి ఏమైంది, ఈ హాయి పట్టణానికి యుద్ధానికి వస్తే తుప్పుగా ఓడిపోయారు. అప్పుడు యెహోవా దగ్గర మొరపెట్టాడు, ఏంటిది తండ్రి, మేము ఓడిపోయాం, మీలో పాపం చేశారు, వాడిని చంపేయండి అన్నాడు. తర్వాత వాడిని చంపేసిన తర్వాత, పాపం చేసిన వాళ్ళని చంపేసిన తర్వాత మళ్ళీ దేవుడు వాళ్ళని ఆ పట్టణం పైన గెలిపించాడు. పిల్లల ఏముంది మనలో ఆ గుణం? ఆలోచన చేసుకోవాలి. దేవునికి తప్పుగా ఏం నడుస్తున్నాం? చిన్న మాటలే ఉంటాయి, పెద్ద మాటలు కాదు. చిన్న గుణమే ఉంటది, పెద్ద గుణం కాదు. చిన్న స్వభావమే ఉంటది, చిన్న వ్యతిరేకమే ఉంటది. అది దేవునికి నచ్చదు. ఏంటివి అవి? మన దేవునికి నచ్చని గుణాలు మన లోపల ఏమున్నాయి? ఆలోచన చేసేది లేదు, దేవుని దగ్గర మొరపెట్టేది లేదు. ఆ గుణం ఎప్పుడు వస్తుంది? మరి అన్ని నాయకుడే చూడాలనంటే మరి బైబిల్ దేవుడు చేతికి ఎందుకు ఇచ్చాడు? చిన్నపిల్లలు కాదు, మనం పెద్దవాళ్ళం, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం కాదు, 20 సంవత్సరాలు అవుతుంది. మరొకటి బైబిల్ చదవడానికి కూడా వస్తలేదు మనకు అనంటే దేవుడు మన సంఘాన్ని ఏ విధంగా ఎదిగిస్తాడు, మన కుటుంబాన్ని ఏ విధంగా ఎదిగిస్తాడు, కుటుంబంలో ఉన్న సమస్యలు ఏ విధంగా తీస్తాడు, సంఘంలో ఉన్న సమస్యలు ఏ విధంగా తీస్తాడు? ఆలోచన చేయండి. ఇంకొకటి, కీర్తనల గ్రంథము
38వ అధ్యాయము 3, 4, 5. भजन संहिता 38, 38. भजन संहिता 38 अध्याय 3, 4, 5. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను. నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ప్రవచించున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయేను అంటున్నాడు. చాలా మందిని పానాలు మంచిగా ఉండవు అంటారు, శరీరం బాగాలేదంటారు, శరీరం సాధిస్తలేదు అని అంటారు. ఎందుకు సాతి ఇవ్వటం లేదు? దేవుని యొక్క వాక్యము శరీరంలో ఎముకల్లోని మూలుగులకు వెళ్ళి కూడా ఆరోగ్యం ఇస్తుందట. దేవుని వాక్యం అంటది. నీవు దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా ఉంటే, భయభక్తులు ఉంటే నీకు ఎటువంటి ఆరోగ్యం ఉండదు. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అంటున్నాడు. స్వస్థత, పాపాన్ని బట్టి స్వస్థత లేదు. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఏ పాపం ఉంది తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలనంటే దేవుని సన్నిధిలో మోకరించి ఏడుచుకుంటూ ఆయనను బతిమిలాడండి. మనిషిని కాదు బతిమిలాడేది, దేవుని బతిమిలాడాలి. ఏంటిది నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటిది? ఒకప్పుడు మోకాళ్ళ పైన నీళ్ళను కూర్చొని ప్రార్థన చేసేవారు, మర్చిపోయారు అదంతా. ఇప్పుడు ఏంటిది? ఏదో గుర్తుంటే ప్రార్థన చేద్దాం, లేకపోతే లేదు. సమయం ఉంటే ప్రార్థన చేద్దాం, లేకపోతే లేదు. దేవుని యొక్క భయానికి ఇంత దిగజారిపోయారనంటే దేవుడు ఊకుంటాడా? మరి మనం ఎదగాలి అనంటే ముందు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే మనం ఎదిగిపోతాం. ఒకరు ఎదిగించే అవసరం లేదు. వాక్యమే మనల్ని ఎదిగిస్తుంది, ఏ విధంగా నడవాలి అనేది. వాక్యం మనం చదవకపోతే మనం ఏ విధంగా ఎలుగుతాం? నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలోని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ప్రవేశించుచున్నవి. మన యొక్క దోషము మూర్ఖత చాలా ఉంది మనలో. మూర్ఖత, ఆ మూర్ఖత మనకు వాసన తెలుస్తలేదు, కానీ దేవునికి తెలుస్తుంది వాసన. ఏముంది ఆ మూర్ఖత మన లోపల? బయట ఒక మాటను మాట్లాడతాం, మనస్తత్వంలో ఒకరు ఉంటుంది. ప్రతి విషయానికి ఒకరిపైన మోపకూడదు, మనం బాధ్యత తీసుకోవాలి. ఏంటిది బాధ్యత? కుటుంబంలో భార్యల్ని ఎదిగించే విషయము భర్తలదే ఉంటుంది, పిల్లల్ని ఎదిగించే విషయము తల్లిదండ్రులది ఉంటుంది. మనం బైబిల్ పట్టుకొని ఇంట్లో కూర్చుంటే మనల్ని చూసి పిల్లలు కూడా కూర్చుంటారు. పిల్లల్ని ఎదిగించాలనంటే మన ప్రవర్తన ఏందో ముందు మన పిల్లలు చూస్తారు. మన కుటుంబాల్లో మన ప్రవర్తన బరబర లేకపోతే మన పిల్లలు ఎదగాలంటే ఒకరి మీద బాధ్యత ఎట్లా వేసేస్తాం? ముందు మనం ఏముంది, మన లోపల ఏముంది? యోనాలో ఉంది గుణం. ఆయన నన్ను తీసి సముద్రంలో పడేయండి అన్నాడు, తీసి పడేశాడు. యోషువకు చెప్పాడు దేవుడు, మీలో పాపం చేశారు, ఆ పాపాత్మను తీసి పడేయండి అన్నాడు. ఆయన తీసేసేసాడు.
మరి మనం ఏం చేస్తున్నాం? పాపాత్మరహితంగా మనం, కానీ దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం విరుద్ధంగా ఉంటామో అదే పాపం. చిన్న చిన్న విషయాలు, ఆ చిన్న చిన్న విషయాలని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి మనం. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. స్వార్థం, కపటం, ఈర్ష్య, దేశం, ఎన్నో గుణాలు ఉన్నాయి. అవి కనిపించవు, అవి లేవు మన లోపల, కానీ కొన్ని ఉన్నాయి. తమ ఆలోచన చేసుకొని ఏమున్నాయి మా లోపల ఆలోచన చేసుకోవాలి. ఒక దగ్గర కూర్చోవాలి, కుటుంబంలో ఏం జరుగుతుంది మాకు, మరి మాలో తప్పులు ఏమున్నాయి, ఏ విధంగా ప్రవర్తిస్తున్నా నేను, నా ప్రవర్తన ఏమున్నది. ఒకరి ప్రవర్తన మనము మాట్లాడే ముందు మన ప్రవర్తన ఏమున్నది. అన్యులు అంటారు, ముందు అద్దంలో నీ ముఖం చూసుకో, తర్వాత వేరేలు చూడని. మన క్రైస్తవులం అది కాదు. ఒకరిని అద్దం చూపిస్తాం మనం, నీ ముఖం చూసుకో అని చెప్పేసి. మనం చూసుకోం మనం ఏ విధంగా ఉన్నాం. యోనా చూసుకున్నాడు, నా నుంచే తప్పయింది, నన్ను తీసి పడేయండి అన్నాడు. ఓడ నిమ్మలమైపోయి. అటువంటి గుణాలు ఏమైనా ఉంటే తాము పరీక్షించుకొని సరిదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికం గల మహారాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు నేర్పించిన మాటల్లో తండ్రి, మాలో ఏవైనా మీకు నచ్చని గుణాలుంటే తండ్రి, మేము తీసేయడానికి మాకు సహకారం చేయండి తండ్రి. బాబా, మరి ఓడలో సముద్రానికి బరువై ఓడ మునుగుతున్నప్పుడు తండ్రి, సరుకులన్నీ తీసి పడేశారు. అయినా కూడా తండ్రి, యోనా ద్వారా ఓడ మునిగిపోతుంది కనుక యోనా తన్ను తాను నన్ను సముద్రంలో పడవేయండి అని అన్నాడు. అదేవిధంగా బాబా, మాలో ఏవైనా మీకు నచ్చని గుణాలు ఉన్నట్టయితే తండ్రి, మేము ఈ రోజే తీసి పడేస్తున్నాం. నా సంఘాన్ని తండ్రి బాబా, మా కుటుంబాలని తండ్రి బాబా, మీరే కాపాడి మీ యందు భయభక్తులుగా ఉండేలాగా మా కృప చూపు కోరుకుంటూ క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి.